యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు ఎవరు వస్తారంట? దేవుని దగ్గర మనం ఎలా రావాలి? దేవుని మనం ఎలా ప్రార్థించాలి? మరి వాక్యం సెలవిస్తాం ఏమని? దేవుని యొద్దకు రండి అంటున్నాడు ఇక్కడ. మరి ఎన్నోసార్లు మందిరానికి వెళ్ళినాను, ఎన్నోసార్లు నేను ప్రార్థన చేసుకున్నాను, అయినా నా జీవితంలో తృప్తి లేదు. దేవుడు నాతో ఉన్నాడు అని, లేదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, మరి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని, మరి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని జయించలేని సమస్యలు మన ముందున్నప్పుడు మరి మనం ఏం చేయాలా? పరిశుద్ధ గ్రంథంలో మరి అనేక మార్లు ప్రార్థన మరి వీటన్నిటిని జయించే సామర్థ్యమునిస్తుంది మనకు అని. ఉపవాసం అనేది మనము చూడండి, ఇక్కడ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్న మాటను ఇక్కడ మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మనం ఎందుకు దేవుని యొద్దకు రావాలి అంటే, దేవునితో సన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. రిలేషన్, దేవునితోటి మన యొక్క బంధాన్ని మనము పెంచుకోవాలి. రిలేషన్ ఎప్పుడైతే ఈ బంధము కనుక ఉండదో, ఆ వ్యక్తి జీవితంలో మరి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు, దేవుని యొక్క నడిపింపు కనపడదు. ఆ దేవుని సన్నిహిత్యాన్ని అనుభవించాలి అంటే కనుక ప్రార్థన కావాలి. ప్రార్థనలో మనము దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతాం, మనం దేవుని సమీపించగలుగుతాం, దేవుని దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే మన శరీరాన్ని, మన యొక్క మనస్సును మనము ఆధీనంలో పెట్టగలుగుతాం, అప్పుడు చూడండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే దేవుడు ఎప్పుడు నీ యొద్దకు వస్తాడు అంటే, దేవునితో నీ రిలేషన్ అనేది మంచిగా ఉన్నప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడటం నువ్వు రెగ్యులర్గా కొనసాగించినప్పుడు. మనం ఏమనుకుంటామంటే, భాషలు మాట్లాడినప్పుడే దేవుడు మాట్లాడతాడు మనతో, కానీ కాదు. కొన్నిసార్లు మనము అభిషేకంతో నింపబడినప్పుడు కొంతమంది కింద పడిపోవడం, అరవడం, మరి కేకలు వేయడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం అనుకుంటాం మరి దేవుడు మాట్లాడుతున్నాడు అని. కాదు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నవన్నీ కూడా దేవునితో సంబంధం లేకుండా జరుగుతున్నప్పుడు, ఇక్కడ సాతాను కూడా ఇక్కడ ఏం చేస్తాడంటే అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నేను కొన్ని సందర్భాలు, కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వారి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, కానీ అక్కడ వాక్యము లేదు, వాక్యానుసారమైనటువంటి జీవితము లేదు. కానీ అక్కడ వారు చేసే ప్రార్థనలో బలమైనటువంటి మరి అభిషేకం కనపడుతుంది. అది అభిషేకం అంటారా? అది అభిషేకం అంటారా? వాక్యం లేని దగ్గర అభిషేకం ఉంటుందా? వాక్యమే లేదు, అక్కడ అభిషేకం ఉంటుందా? దేవునితో ఆ సంబంధం లేదు. లోపల వాళ్ళు ప్రార్థన చేస్తారు, బయటికి వెళ్ళి బారుల్లో మందు తాగుతారు. దేవుని ప్రార్థిస్తారు, దేవుని మందిరములో దేవునికి ప్రార్థన చేస్తారు, ఉపవాసం కూడా ఉంటారు, కానీ బయట వారు చేసే క్రియలు అవి దేవునికి అసహ్యం పుట్టిస్తాయి. అందుకనే దేవుని యొద్దకు రావాలి అంటే నీవు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్తమును, అన్నిటిపైన నీకున్నటువంటి ఆశలను వదులుకోవాలి. ఎప్పుడైతే నీ ఆశను వదులుకుంటావో, నీ ఇష్టాన్ని వదులుకుంటావో, అప్పుడు దేవునితో ఈ యొక్క సంబంధము బలపడుతుంది. హల్లెలూయా. దేవునితో ఈ సంబంధం బలపడాలి అంటే, దేవునితో యొక్క సంబంధాన్ని మనం కొనసాగించాలి అంటే, మన జీవితంలో ఉన్నటువంటి మరి సమస్తమును మనము వ్యర్థముగా ఎంచుకోవాలి.
దేవుని వైపు తిరగాలి, దేవునితో సన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. అంటే ప్రార్థన ఆ సన్నిహిత్యాన్ని పెంచుతుంది, ఆ రిలేషన్ని పెంచుతుంది. దేవునితో మాట్లాడే సమయము మనకు ఉంటుంది. చూడండి, ఉదయము లేచింది మొదలుకొని మనకు సమయం ఉంటుంది ప్రార్థన చేసుకోవడం. కానీ మనం ఏం చేస్తామంటే ఆ సమయం అంతా కూడా వ్యర్థం చేసుకుంటాం. మనం గమనించినట్లయితే నినివే ప్రజలు ఏం చేశారు? అన్ని కొట్లు మూసేశారు. రాజు కూడా రాజసింహాసనం నుంచి తీసి వచ్చేసాడు. అక్కడ పరిపాలన లేదు, ఏమీ లేదు, అన్నీ ఆపేశారు. ఒకటే, దేవుడు. మనం ఆయన దగ్గర మోకరించాలి, మనం ఆయన ఎదుట మోకరించాలి. ఇప్పుడు మన ముందున్నటువంటి సమస్య చాలా భయంకరమైన సమస్య. దాన్ని జయించాలి అంటే దాన్ని మనము ఎదిరించి నిలబడలేము, మనం బ్రతకలేము. కాబట్టి మనము ఆయన యొద్దకు వెళ్ళాలా? ఎట్లా వెళ్ళాలి? మన పరిస్థితులను అట్లనే పెట్టుకొని కాదు, అవన్నీ వదిలిపెట్టాలి. వాటన్నిటికీ దూరంగా దేవుని దగ్గరికి వెళ్ళాలా? దేవునితో ఆ యొక్క రిలేషన్ నాకు కావాలా? నేను సమయాన్ని గడపాలి. కానీ మన ప్రార్థన ఎట్లా ఉంటుంది? అట్లా ఉందా? సమయం అంతా కూడా మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? సమయంతో కూడా మనము ఒక గదిలోనికి వెళ్ళి ప్రార్థనలో ఉంటున్నామా? నువ్వు ఎంతసేపు డైవర్ట్ అయ్యి నువ్వు ప్రార్థనలో గడుపుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు డైవర్ట్ అయిపోయి నువ్వు ఎట్టో వెళ్ళిపోతున్న సంగతి నీకు కూడా అర్థం కాలే. ఈ రోజులో చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. మనము ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు మనము స్పష్టంగా దేవునితో మాట్లాడతాం. హల్లెలూయా. స్పష్టంగా దేవునితో మనం మాట్లాడతాం. మనం మొదటి కొరింథీలు 9:27 గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దానిని లోబర్చుకొనుచున్నాను. ఏమన్నాడు? నేను నా శరీరమును లోబర్చుకొని దానిని నలగొట్టుకొనుచున్నాను. నేను నా శరీరమును లోబర్చుకొని దానిని నలగొట్టుకొనుచున్నాను. మనకు కొన్ని అలవాట్లు ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తాం. ఒకటి క్రమశిక్షణ. క్రమశిక్షణ మన జీవితంలో మరి బలపరుస్తాడు. శరీర ఈచ్ఛలను మరి ఇక్కడ మనం ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతాం. లేకపోతే ఫాస్టింగ్ ఉంటాం, కానీ మన శరీరం మన కంట్రోల్లో ఉండదు. ప్రార్థన, కానీ మన మనస్సు వేరే, మన ఆలోచన వేరే, మన జీవితం వేరే. నువ్వు ప్రార్థనలో ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు అంటే ఇది చాలా బలమైనది, చాలా శక్తివంతమైనదని మనం ఎంచుకోవాలి. ప్రేయర్ అది చులకనగా చేయదగినది కాదు. అది భక్తితో, శ్రద్ధతో, విశ్వాసముతో, ఏకాగ్రతతో చేయవలసినది. దీనిలో దేవునితో సహవాసాన్ని బలపరుస్తుంది. రెండవది మన శరీరాన్ని అదుపులో ఉంచుతుంది, అంటే శరీర ఈచ్ఛలను అదుపులో ఉంచుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడైనా, నేను నా శరీరమును లోపరుచుకొని దాన్ని నలగొట్టుచున్నాను. ఎందుకని? శరీర ఈచ్ఛలను, వాటి శక్తిని అణిచివేయడానికి. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నిన్ను అనేక విధాలుగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయలేవు కదా, నువ్వు గురి పెట్టుకున్నావు, నీకు సమస్య ఉంది, ఆ గురి నువ్వు సాధించాలి, నెరవేర్చుకోవాలి. నీ జీవితంలో నీకు ఒక డ్రీమ్ ఉంది, లేదా ఈ ప్రార్థనకు మరి కొన్ని మనము ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టుకున్నాం. మనం ఇవి ఖచ్చితంగా నెరవేరాలి. బైబిల్లో చూస్తే వారు ప్రార్థనలు ఫలించినట్లుగా చూస్తాం. మన నిజంగా మనం కూడా మనం ప్రేయర్ చేస్తున్నాం, మనం సక్సెస్ అవుతున్నామా? మన ప్రేయర్, మన రిక్వెస్ట్ సక్సెస్ అవుతుందా? మనం పొందుకున్నామా? లేదు. మొదట మనం ఏం చేయట్లేదు, దేవుని యొద్దకు రావట్లేదు. అందుకనే దేవుడు కూడా మీ యొద్దకు వచ్చటలేదు. రెండవది, నేను నా శరీరంను లోపరుచుకొని నలగొట్టుకొనుచున్నాను. మనము ఆ విధంగా చేయటం లేదు. ఈరోజు దాటేస్తాం. ఈరోజు ప్రేయర్ చేసుకోలే కదా, ఏం కాదులే రేపు చేసుకుందాం,
ముందు సినిమా ముఖ్యం కదా, సినిమా ముఖ్యం. హల్లెలూయా, నిజమేనా? చాలామంది మరి తేలికగా తీసుకుంటారు, కానీ దాని విలువ తెలిసిన వారు చాలా బలముగా ప్రార్థన చేస్తారు. సాతాను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు మనల్ని. శరీరాన్ని మనం అదుపులో పెట్టడానికి ప్రార్థన చేస్తూ, వాక్యములో బలపడుతూ, మనం దేవునికి చాలా దగ్గరవుతూ మనము ఈ యొక్క ప్రార్థన కొనసాగిస్తూ ఉంటే సాతాను చాలా డిస్టర్బ్ చేస్తాడు. ఇంట్లో గొడవలు, బయట గొడవలు, సంఘంలో గొడవలు కదా, గొడవలు పెట్టేస్తూ ఉంటాడు అన్నిటిలో. మన అన్నింటిలో దూరిపోతూ ఉంటాం తెలియకుండానే. చివరికి ఏమవుతుంది? మన ఆత్మ డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడైనా దేవునితో ఈ రిలేషన్ని కొనసాగించాలి అంటే మొదట నీవు అన్ని విషయములో జాగ్రత్త వహిస్తూ దేవుని యొద్దకు వెళ్ళడం నేర్చుకోవాలి, మందిరానికి వెళ్ళడం నేర్చుకోవాలి, ప్రార్థనలో ఏకీభవించడం నేర్చుకోవాలి, మోకరించడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఎంత ఎదిగినా దేవుడికి మనం ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గరే ఉండాలా కదా. ఎంత ఎదిగినా, ఎంత ఉన్నత స్థానములో ఉన్నా మనము దేవుని దగ్గర, మనము ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మన యొద్దకు ఆయన వస్తాడు. హల్లెలూయా.